హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్గా మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. మష్రూమ్స్ని ఇవి 1/2 కిలో మష్రూమ్స్ నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని కడుక్కున్న తర్వాత మష్రూమ్స్ అన్నింటినీ ఈవెన్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని గ్యాస్పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని వేసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. వేయించుకునేటప్పుడు ఎక్కువగా వేగిపోతే సాగుతూ వస్తాయి, లేదంటే అప్పడాల్లాగా సన్నగా అయిపోతాయి అన్నమాట. చూసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. ఇక్కడ 3 టమాటాలను తీసుకొని వాటిని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేయండి. మిక్సీ జార్లో లవంగము, చెక్క, మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను. మీకు పిల్లలు ఉన్నట్టయితే మిరియాలను స్కిప్ చేయండి, ఎందుకంటే ఆ రోజు మా పిల్లలకి వచ్చేసి మిరియాల ఘాటు ఎక్కువైందంట. పచ్చిమిర్చి యాడ్ చేశాను, మళ్ళీ కారం కూడా వేసాను కాబట్టి కారం ఎక్కువైంది మమ్మీ అని చెప్పారు. నాకు అనిపించింది కారం ఎక్కువైంది ఆ రోజు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పెరుగు వేసుకొని వాటన్నిటిని మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇక్కడ మన ప్యాన్లో ఆయిల్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లోకి 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని కరివేపాకు వేసుకొని కొద్దిగా కారం వేసుకొని అవి అన్నీ వేగిన తర్వాత మన టమాటా పేస్ట్ అనేటిని యాడ్ చేసుకొని టమాటా పేస్ట్ కూడా వేగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గరం మసాలా, ధనియాల పొడి, ఇక్కడ మెంతులు, జీలకర్ర వేయించిన పొడి కూడా కొంచెం వేసుకోండి. అంటే 1 చిటికెడు లేదా 2 చిటికెలు వేసుకోండి. ఎక్కువ వేసుకున్నారంటే అది వచ్చేసి చేదు ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనం వేయించి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం అట్లా కదుపుకొని వదిలేయండి. తర్వాత కొన్ని వాటర్, అంటే 1 టీ గ్లాస్ వాటర్ వేసుకోండి. టీ గ్లాస్ వాటర్ వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. ఈ మగ్గడంలోనే మనకు మష్రూమ్స్ కూడా కొద్దిగా బాగా మగ్గిపోతాయి. మగ్గిన తర్వాత ఇది మనం ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. ఎక్కువగా ఘాటు ఉన్నట్లయితే నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కంపల్సరీ యాడ్ చేసుకోండి. పలావ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఇది డెకరేషన్